గత 2 రోజులుగా అరెస్టులు, గాలింపు చర్యలు, నిర్బంధం చర్యలు. ఎవరిని అరెస్ట్ చేస్తున్నారు? ఎవరి కోసం గాలిస్తున్నారు? డ్రగ్ మాఫియా కోసం కాదు, దోపిడీ దొంగల కోసం కాదు, కార్మిక నాయకుల వెంటబడుతున్నారు. ఇళ్లకు పోయి ముందస్తు అరెస్టులు అంటున్నారు, పోలీస్ స్టేషన్లో నిర్బంధిస్తున్నారు. ఎందుకు ఈ నిర్బంధం? ఎందుకు ఈ అరెస్టులు? ఈరోజు ఉదయం నిద్ర లేచేటప్పటికే సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ను ముందస్తు అరెస్టు అని తీసుకుపోయి అంబర్పేట్ పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఎందుకు అరెస్ట్ చేసినట్టు? గ్రామ పంచాయతీ కార్మికులు హైదరాబాదులో ప్రదర్శన నిర్వహించి ప్రభుత్వానికి తమ సమస్యలను విన్నవించుకోవాలని కోరికతో వస్తున్నారు. ఏమేమీ రహస్యంగా రాలేదు. పోలీసులకు ముందస్తు పర్మిషన్ కోసం లెటర్ పెట్టారు. 10 రోజుల క్రితమే పోలీసుల అనుమతి కోసం లెటర్ పెట్టారు. పోలీసులకు, ప్రభుత్వానికి, అందరికీ చెప్పే హైదరాబాద్కు చేరుకుంటున్నారు. వీళ్ళేమి దోపిడీ దొంగలు కాదే, వీళ్ళేమి దౌర్జన్యకారులు కాదే. గ్రామ పంచాయతీ కార్మికులు హైదరాబాద్కు వస్తున్నారనే పేరు మీద సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని నిర్బంధించాల్సినటువంటి అవసరం ఏమిటి? ఇది మొదటిది కాదు. నిన్నగాక మొన్న సాయంత్రమే అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయలక్ష్మిని రాష్ట్ర ట్రెజరర్ మంగను కూడా ముందస్తు అరెస్టు పేరుతో తీసుకుపోయి అంబర్పేట పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. ఎందుకు ఈ ముందస్తు అరెస్టు? అంగన్వాడీలు కూడా అదే. నిన్న హైదరాబాద్కు వచ్చి ప్రభుత్వానికి తమ సమస్యలు విన్నవించుకోవాలి అనే కోరికతో వాళ్ళు బయలుదేరారు. తప్ప అంగన్వాడీలు కావచ్చు, గ్రామ పంచాయతీ కార్మికులు కావచ్చు, ఈరోజు కలెక్టర్ కార్యాలయాల దగ్గర ధర్నాలు చేస్తున్నటువంటి ఆశా వర్కర్లు కావచ్చు, లేదు కోటి మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తున్నటువంటి మెడికల్ అండ్ హెల్త్ ఉద్యోగులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, తమ సమస్యలు ప్రభుత్వానికి విన్నవించుకోవడం కోసం హైదరాబాద్కు రావడం అనేది ఒక నేరమా? శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి. తాము ఎన్నుకున్న ప్రజాప్రతినిధులందరూ హైదరాబాద్లో ఉండే సమయం, శాసనసభలో ఉండే సమయం. శాసనసభ ఉన్నదెందుకు? రాష్ట్రంలో ప్రజా సమస్యలు చర్చించడానికి. శాసనసభ సమావేశాలు జరుగుతున్న సమయంలో తమ సమస్యలను కూడా శాసనసభలో చర్చించాలి అని చెప్పి తమ శాసనసభ్యులను కోరాలనుకుంటారు. శాసనసభ సమావేశాలు జరుగుతున్న సమయంలో ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేందుకు పెద్ద ఎత్తున సమీకరించి ధర్నా చేసి నిరసన తెలిపి ఒక ప్రతినిధి వర్గం మంత్రిని కలవాలని, తమ సమస్యలు మంత్రికి వివరించాలని సహజంగానే కోరుకుంటారు. ఇదేమీ కొత్త పరిణామం కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణ వచ్చిన తర్వాత కానీ దశాబ్దాలుగా అమలులో ఉన్నటువంటి ఒక ఆనవాయితీ ఇది. సహజం కదా. ప్రజలు ఎన్నుకున్నటువంటి ఒక ప్రభుత్వం శాసనసభ సమావేశాలు నిర్వహిస్తున్నప్పుడు సహజంగానే మా సమస్యలు కూడా చర్చించండి అని కార్మికులు కావచ్చు, ఇతర పేద ప్రజానీకం కావచ్చు, వ్యవసాయ కూలీలు, రైతులు ఎవరైనా కావచ్చు హైదరాబాద్కు వచ్చి ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రజల దృష్టిని ఆకర్షించాలని కోరుకుంటారు. ప్రజల మద్దతును కూడగట్టేందుకు ఇదొక పద్ధతిగా ఎంచుకుంటారు. శాసనసభలో శాసనసభ్యులు ఈ బయట ఒక ధర్నా జరుగుతున్నది, రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడికి వచ్చారు హైదరాబాద్కు, వాళ్ళ సమస్యలు ఏమిటో చూడండి అని శాసనసభలో ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడానికి ఇది ఒక వేదికగా ఉపయోగపడుతుందని భావిస్తారు. అందుకోసం కదా ఈ ధర్నాలు. ఇవి చట్టబద్ధమైనటువంటి, రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులను ఉపయోగించుకుంటున్నారు. వీళ్ళేం దోపిడీ దొంగలు కాదే, టెర్రరిస్టులు కాదే, గెరిల్లా యుద్ధానికి రాలేదే. వీళ్ళు ఒక యుద్ధం జరుగుతున్నటువంటి వాతావరణం ప్రభుత్వం ఎందుకు సృష్టిస్తోంది? ఎందుకు ఈ గాలింపు చర్యలు? ఎందుకు ఈ అరెస్టులు? ఎందుకు ఈ ముందస్తు అరెస్టులు? ప్రభుత్వం సమాధానం చెప్పాలి, ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. ప్రజాస్వామ్య పునరుద్ధరణ అన్నారు. 2 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ గెలిచి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న రోజు ఏం చెప్పారు? ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తున్నామన్నారు. ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా ప్రజాస్వామ్య పునరుద్ధరణ అనే పెద్ద ఎత్తున వార్తలు. మరి ప్రజాస్వామ్య పునరుద్ధరణ అంటే ఇదేనా? కార్మిక నాయకులను అరెస్టులు చేయటం, పోలీస్ స్టేషన్లలో నిర్బంధించడం, కార్మికులను హైదరాబాద్కు రాకుండా ప్రభుత్వానికి వినతిపత్రం ఇవ్వకుండా నిర్బంధం ప్రయోగించటం, అరెస్టు చేయటం,
ఇదేనా ప్రజాస్వామ్య పునరుద్ధరణ అంటే? ఈ పద్ధతులు కాంగ్రెస్ నాయకత్వం అనుసరిస్తే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ పద్ధతులు అనుసరిస్తే, మరి ఢిల్లీలో ప్రధానమంత్రి మోడీ అనుసరిస్తున్న నిరంకుశ పోకడలకు, హైదరాబాదులో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న అప్రజాస్వామ్య పోకడలకు తేడా ఏమిటి? అక్కడ బీజేపీ పేరున్నది, ఇక్కడ కాంగ్రెస్ పేరున్నది. పార్టీ పేరే వేరు తప్ప నియంతృత్వ పోకడలు అవే కనపడుతున్నాయి. ఢిల్లీలో మోడీ ఇదే పద్ధతి. ఎవరిని కలిసేది లేదు, ఎవరితో మాట్లాడేది లేదు, ఎవరి సమస్యల గురించి చర్చించేది లేదు. ఎవరైనా ధర్నాలు, ప్రదర్శనలు, సమ్మెలు అన్నింటి అణిచిపడేస్తామని చెప్పేసి కార్మిక చట్టాలు రద్దు చేసి, లేబర్ కోడ్స్ వృద్ధి, ఈరోజు కార్మికోద్యమం మీద పచ్చ నియంతృత్వాన్ని అమలు జరిపే ప్రయత్నంలో అక్కడ మోడీ సర్కార్ ఉంది. మరి ఇక్కడ నువ్వు చేస్తున్న పని ఏంటి? రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే పని చేస్తుంది కదా ఇప్పుడు. దానికి దీనికి తేడా ఏమిటి? రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అణిచివేత చర్యల ద్వారా, అరెస్టుల ద్వారా ఉద్యమాన్ని అణచగలుగుతాం అనుకుంటే అది భ్రమ. గత చరిత్ర ఏం చెప్తున్నది? ఒకసారి వెనక్కి తిరిగి చూడండి. ఏ ప్రభుత్వం ఉన్నా సరే, అది ఢిల్లీలోనైనా హైదరాబాద్లోనైనా, అణచివేత చర్యలతో ఉద్యమాన్ని అణచగలిగినటువంటి దాఖలాలు లేవు. గుర్రాలతో తొక్కించినటువంటి ఘటనలను చూసింది కార్మిక వర్గం. అంతేకాదు, ముదిగొండ కాల్పులను చూసింది కార్మిక వర్గం. విద్యుత్ ఉద్యమంలో కాల్పులను చూసింది పేద ప్రజానీకం. కుల వివక్షకు వ్యతిరేకంగా ఎస్సీ ఎస్టీ సప్లైల కోసం ఉద్యమం సందర్భంగా వాటర్ కెనాన్ల దాడులను చూసింది కార్మిక వర్గం, పేద ప్రజానీకం. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని నిర్బంధంతో ఉద్యమాలను అణచగలుగుతాం అనుకుంటే అది భ్రమ. నిర్బంధంతో అప్రతిష్ట పాలవుతాం. అణచలేవు. తెలంగాణ ప్రజానీకం చూస్తోంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కార్మికోద్యమం పట్ల, కార్మికుల సమస్యల పట్ల ఏ వైఖరి ప్రదర్శిస్తున్నదో ప్రజానీకం అంతా చూస్తోంది. ఇంకా 3 ఏళ్లుంది రేవంత్ రెడ్డి పాలన. మరి ఈ 3 ఏళ్లలోనైనా తమ తప్పులను సరిదిద్దుకొని కార్మిక వర్గం పట్ల, పేద ప్రజానీకం పట్ల ఇలాంటి నిరంకుశ పోకడలకు స్వస్తి చెప్పి ప్రజాస్వామ్యయుతంగా యూనియన్ల నాయకత్వాన్ని పిలవండి, చర్చలు జరపండి, సమస్యలు పరిష్కరించేందుకు ప్రయత్నం చేయండి. అంతే తప్ప నిర్బంధ చర్యలకు పూనుకుంటే మాత్రం రానున్న కాలంలో ఉద్యమం పెరుగుతుంది. ప్రభుత్వాన్ని పెద్ద ఎత్తున కార్మికులు, పేద ప్రజానీకం నిలదీసే స్థితి వస్తుంది. ఆ స్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం.